హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందుకు ముందుగా చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని సపరేట్ ప్యాన్లో మసాలాకు కావాల్సినవి తీసుకోవాలి. చెక్క, జాజి పువ్వు, జాపత్రి, యాలకులు, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, మెంతులు, ఆవాలు, అన్నీ దోరగా వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. మసాలా దినుసులు పక్కకు తీసుకున్నాక అదే ప్యాన్లో ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. పక్కకు తీసుకున్న మసాలా దినుసుల్ని మిక్సీలో వేసుకొని పొడి చేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉడికించుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి తీసుకొని పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకొని ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. పొడి చేసి పక్కన పెట్టుకున్న మసాలాని మరియు పక్కన ఉంచుకున్న చికెన్ ఫ్రైని అందులో కలుపుకోవాలి. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కిందకు దింపుకొని చల్లార్చుకోవాలి. చికెన్ చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే చికెన్ పికిల్ రెడీ.